శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఇటీవల చిన్నజీయర్ స్వామివారు శంకరాచార్యుల వారు చతురామ్నాయ పీఠాలు స్థాపించలేదని, అదేవిధంగా పంచాయతనాన్ని కూడా శంకరాచార్యుల వారు ప్రవేశపెట్టలేదు, ఆ తరువాత వచ్చిన విద్యారణ్య స్వామి వారు ప్రవేశపెట్టారని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ విషయం మనందరికీ తెలిసిందే. ఆ తరువాత దీనికి స్పందిస్తూ చాలామంది ప్రవచనకర్తలు కావచ్చు, పండితులు ప్రత్యక్షంగా పరోక్షంగా వివిధ మాధ్యమాల ద్వారా వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేశారు. ఇది కేవలం హిందుత్వం మీద దాడిని, శివకేశవుల మధ్య భేదాన్ని సృష్టిస్తున్నారని, అదేవిధంగా ఇది ఉద్దేశ్యపూర్వకంగానే అన్న మాటలని, ఇటువంటి మాటలు సరికాదని వాళ్ళు ఖండించడం జరిగింది. అయితే దీనికి మళ్ళీ ప్రతిస్పందిస్తూ చిన్నజీయర్ స్వామి వారి శిష్యులు కావచ్చు, అనుయాయులు కావచ్చు, వాళ్ళు ఫేస్బుక్లో ఒక 100 ప్రశ్నలను లేవనెత్తారు. వాటి యొక్క సారాంశం ఏంటంటే, ఇప్పుడు మీరు స్వామివారు చేసే వ్యాఖ్యలకి ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రతిస్పందిస్తున్నారు, హిందుత్వం మీద దాడి అంటున్నారు, ఆయన ఉద్దేశపూర్వకంగానే మా వ్యాఖ్యలు చేశారంటున్నారు, రకరకాలుగా మీ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. కానీ ఇంతకుముందు హిందుత్వం మీద, హిందుత్వంలో ఉండే పెద్దలు కావచ్చు, ఇతర మతస్థులు కావచ్చు, మన సనాతన ధర్మం పైన చాలా వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా ప్రత్యక్షంగా పరోక్షంగా దాడులు కూడా చేశారు. అప్పుడు మీరు ఏం చేస్తున్నారు? అది హిందుత్వం మీద దాడి కాదా? అప్పుడు మీరు లేరా? అప్పుడు మీరు ఎందుకు ఖండించలేరు? అప్పుడు మీరు ఎక్కడున్నారు? ఇప్పుడు స్వామివారి వ్యాఖ్యలు చేసేసరికి మీ అందరికీ కూడా కోపాలు వచ్చి మన ధర్మం పైన అపారమైన గౌరవం పెరిగిపోయి ఇప్పుడు స్వామివారిని దూషిస్తున్నారే, ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతూ 100 ప్రశ్నలు లేవనెత్తారు. ఇప్పుడు ఆ 100 ప్రశ్నలు కూడా సమాధానాన్ని ఇవ్వగలరా? ఆ 100 ప్రశ్నలకి కూడా ఇప్పుడు సమాధానం ఇవ్వగలరా అని వాళ్ళు ఒక ఛాలెంజ్ని ఇస్తారు. ఆ 100 ప్రశ్నలు ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. ఒకవేళ ఆ 100 ప్రశ్నల్లో అన్నిటికీ మనం సమాధానం చెప్పగలమా, లేదు కొన్నింటిని మనం అంగీకరిస్తామా, లేదా అన్నిటినీ ఖండిస్తామా, లేదా కొన్నింటి దగ్గర మన దగ్గర సమాధానాలు ఉన్నాయా, ఏదైనా కావచ్చు, మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. మొట్టమొదటి ప్రశ్న, ప్రవచనకారులు రాముడు మాంసం తిన్నాడు అని అన్నప్పుడు ఏమైంది మీ హిందుత్వం? ఇక 2, నారాయణుని దరిద్ర నారాయణుడు అని అన్నప్పుడు ఏమైంది మీ హిందుత్వం? ఇక 3, రామనామం స్మరిస్తేనే పాతకాలు పోతాయని ప్రమాణాలు ఉంటే మరి రాముడికే బ్రహ్మహత్యా పాతకం అంటగట్టినప్పుడు ఏమైంది మీ హిందుత్వం? జ్యోతిష్యం ఒక మూఢనమ్మకం, శకునాలు, సాముద్రిక శాస్త్రం, వాస్తు ఇవన్నీ కూడా మూఢనమ్మకాలు అని ప్రముఖ ప్రవచనకర్తలు అన్నప్పుడు ఏమైంది మీ హిందుత్వం? 5, ప్రముఖ మఠాలలో క్రిస్మస్ పండుగ చేసేటప్పుడు ఏమైంది మీ హిందుత్వం? ముస్లిం వాళ్ళని ప్రముఖ పీఠాధిపతులు కౌగులించుకుని వాళ్ళను పొగిడినప్పుడు ఏమైంది మీ హిందుత్వం? 7, మేల్కోటలో వైష్ణవులపై నరమేధం జరిగినప్పుడు ఏమైంది మీ హిందుత్వం? 8, టిప్పు సుల్తాన్ ఇచ్చిన టిప్పు తీసుకుని గెలుపు కోసం అభిచారిక హోమాలు చేసినప్పుడు ఏమైంది మీ హిందుత్వం? 9, సాయిబాబా కాళ్ళ వద్ద సనాతన దేవుళ్ళను పెట్టినప్పుడు ఏమైంది మీ హిందుత్వం? 10, ఒక ప్రముఖ పీఠాధిపతి సాయిబాబా విషయంలో పోరాడితే వారికి సహకరించనప్పుడు ఏమైంది మీ హిందుత్వం? 11, కంచి పీఠం వారిని శృంగేరి ఒప్పుకోదు, శృంగేరి పీఠం వారిని కంచి ఒప్పుకోదు. వాళ్ళ మధ్యలో ఉన్న కేసుల విషయంలో గొడవలు జరిగినప్పుడు ఏమైంది మీ హిందుత్వం? 12, జగద్గురు ఆదిశంకరుల వారి కాలం విషయంలో ఒక నిర్ధారణ లేదే, అప్పుడు ఏమైంది మీ హిందుత్వం? 13, పంచాంగాలలో కూడా ఏకత్వం లేదు, అప్పుడు ఏమైంది మీ హిందుత్వం? 14, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఏమైంది మీ హిందుత్వం? 15, తిరుమలలో శ్రీచక్రం స్థాపించారు, లేకపోతే అంతటి ధనాకర్షణ లేదు అని చెప్పినప్పుడు ఏమైంది మీ హిందుత్వం? 16, హిందువులందరూ ఒక్కటే అని ప్రసంగాలు చేస్తూ నేటికి కొన్ని గ్రామాల్లో దళితులను ఆలయాల్లో రానివ్వకుండా అడ్డుకున్నప్పుడు ఏమైంది మీ హిందుత్వం? 11, గంగను పవిత్రమైన తల్లిగా ఆరాధిస్తూనే ఆ నదిలో ఒక ఫ్యాక్టరీల వ్యర్థాలను, మురుగునీటిని వదులుతూ నదిని మృతప్రాయంగా మారుస్తున్నప్పుడు ఏమైంది మీ హిందుత్వం? 18, గోమాత అని పూజిస్తూ పాలు పితికిన తర్వాత ఆ ఆవులను రోడ్లపై వదిలేయడం వల్ల అవి ప్లాస్టిక్ తిని చనిపోతూ ఉంటే ఏమైంది మీ హిందుత్వం? ఇక 19, ఉత్తరాది దేవాలయాల్లో దక్షిణాది పద్ధతులను,
దక్షిణాది దేవాలయాలు ఉత్తరాది ఆచారాలను తక్కువ చేసి చూస్తూ భాషా ప్రాతిపదికన భేదాలు చూపినప్పుడు ఏమైంది మీ హిందుత్వం? 20 స్త్రీని శక్తి స్వరూపిణిగానే పూజిస్తూనే కొన్ని ఆలయాల్లో మహిళల ప్రవేశంపై ఆంక్షలు విధిస్తూ వారిని తక్కువ చేసినప్పుడు ఏమైంది మీ హిందుత్వం? 21 కొన్ని శతాబ్దాల చరిత్ర కలిగిన అరుదైన విగ్రహాలను విదేశాలకు తరలిపోతున్న వాటి రక్షణ విషయంలో ఉదాసీనంగా ఉన్నప్పుడు ఏమైంది మీ హిందుత్వం? ప్రముఖ దేవాలయాల దగ్గర హుండీలు నిండిపోతుంటే అదే ఆలయ గుమ్మం బయట అన్నం లేక అనాథులుగా అలమటిస్తున్నప్పుడు ఏమైంది మీ హిందుత్వం? 23 భగవంతుడు నివేదించే ప్రసాదాల్లో జంతువుల కొవ్వు లేదా కల్తీ పదార్థాలు కలిసినట్లు వార్తలు వచ్చినప్పుడు భక్తుల నమ్మకం దెబ్బతిన్నప్పుడు ఏమైంది మీ హిందుత్వం? 24 ఆధ్యాత్మిక మార్గంలో నడవాల్సిన పీఠాధిపతులు పార్టీల జెండాలు పట్టుకొని రాజకీయ ప్రచారాలు చేస్తున్నప్పుడు ఏమైంది మీ హిందుత్వం? 25 హిందూ ధర్మం పేరుతో విద్యా సంస్థలు నడుపుతూ సామాన్యుడికి అందనంత స్థాయిలో డొనేషన్లు వసూలు చేస్తున్నప్పుడు ఏమైంది మీ హిందుత్వం? 26 అనారోగ్యం వస్తే వైద్యం చేయించడం మానేసి బాబాల చుట్టూ తిరుగుతూ ప్రాణాలు కోల్పోతున్న అమాయకులను కాపాడలేనప్పుడు ఏమైంది మీ హిందుత్వం? 27 కన్యాదాన పవిత్రంగా భావించే సమాజంలో అదే కన్యను కట్నం కోసం వేధిస్తూ చంపేస్తుంటే ఏమైంది మీ హిందుత్వం? 28 ప్రాచీన విద్యను కాపాడుతామని చెప్తూనే వేద పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించలేనప్పుడు ఏమైంది మీ హిందుత్వం? 29 శిథిలావస్థకు చేరిన పురాతన ఆలయాలను పట్టించుకోకుండా కేవలం కొత్తగా వచ్చే ఆదాయం ఉన్న ఆలయాలపైనే దృష్టి పెట్టినప్పుడు ఏమైంది మీ హిందుత్వం? 30 హిందూ ధర్మం గొప్పదని చెబుతూనే తమ పిల్లలను విదేశాలకు పంపి అక్కడ వారు పాశ్చాత్య సంస్కృతిలో కలిసిపోతుంటే మౌనంగా ఉన్నప్పుడు ఏమైంది మీ హిందుత్వం? 31 పెద్ద పెద్ద ఆలయాల్లో ధర్మకర్తలు కోట్లు గడిస్తుంటే పల్లెటూరు దేవాలయంలో ధూపదీప నైవేద్యాలు నోచుకోక ఆకలితో అలమటిస్తున్న పూజారులు గురించి పట్టించుకున్నప్పుడు ఏమైంది మీ హిందుత్వం? 32 అహింసో పరమో ధర్మ అని చెప్తూనే దేవుడి పేరిట నోరు లేని మూగ జీవాలను బహిరంగంగా నరుగుతున్నప్పుడు ఏమైంది మీ హిందుత్వం? 33 మత మార్పిడులు జరుగుతాయని గగ్గోలు పెట్టే మీరు అనాథ పిల్లలకు కనీసం ఆసరా కల్పించి వారిని హక్కున చేర్చుకోనప్పుడు ఏమైంది మీ హిందుత్వం? 34 భక్తి పేరిట నదుల్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను కలపడం భారీ శబ్దాలతో శబ్ద కాలుష్యం చేస్తూ ఇతరులను ఇబ్బంది పెడుతున్నప్పుడు ఏమైంది మీ హిందుత్వం? 35 సన్యాసం అంటే త్యాగం వైరాగ్యం అని చెప్పి తాము మాత్రం వేల కోట్ల సామ్రాజ్యాలను ఏలుతూ విలాసవంతమైన కారులో తిరుగుతున్నప్పుడు ఏమైంది మీ హిందుత్వం? 36 పవిత్రమైన స్నానాలు సాధువుల సంగమం జరగాల్సిన చోట ఫోటోల కోసం రాజకీయ ప్రాబల్యం కోసం పాకులాడుతున్నప్పుడు ఏమైంది మీ హిందుత్వం? 37 తమకు నచ్చినట్టుగా పురాణాలను మలుచుకొని ఒకరి దేవుని మరొకరు తక్కువ చేసుకుంటూ సోషల్ మీడియాలో కొట్టుకున్నప్పుడు ఏమైంది మీ హిందుత్వం? 38 బ్రతికి ఉన్నప్పుడు కులం పేరుతో విడదీసి చనిపోయాక కూడా శ్మశానాల్లో చోటు ఇవ్వకుండా అడ్డుకుంటున్నప్పుడు ఏమైంది మీ హిందుత్వం? తొక్కిసలాటలు జరిగి సామాన్య భక్తులు ప్రాణాలు కోల్పోతున్న కనీస సౌకర్యాలు కల్పించకుండా కేవలం విరాళాల మీద దృష్టి పెట్టినప్పుడు ఏమైంది మీ హిందుత్వం? 40 దేవాలయాలకు పూర్వీకులు రాసిచ్చిన వేల ఎకరాల భూములు రాజకీయ నాయకులు పరమవుతుంటే వాటిని కాపాడలేని నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఏమైంది మీ హిందుత్వం? 41 ఆదిశంకరుడు ఏకత్వాన్ని బోధిస్తే ఈ పీఠాల మధ్య సమన్వయం లేక ఒకరి నిర్ణయాన్ని మరొకరు వ్యతిరేకించుకుంటున్నప్పుడు ఏమైంది మీ హిందుత్వం? 42 పీఠాధిపతుల ఎంపికలు ఆధ్యాత్మిక కంటే రాజకీయాలు కోర్టు కేసులు వారసత్వ గొడవలు చోటు చేసుకుంటున్నప్పుడు ఏమైంది మీ హిందుత్వం? 43 ఈ పీఠాలు కేవలం ఉన్నత వర్గాలకు లేదా పండితులకు మాత్రమే పరిమితమై సామాన్య భక్తుడి కష్ట సుఖాల్లో పాలు పంచుకోనప్పుడు ఏమైంది మీ హిందుత్వం? 44 ధర్మ ప్రచారం చేసే ఈ పీఠాలు సమాజంలో వేళ్ళూనుకున్న అంటరానితనం లాంటి దురాచారాలను రూపుమాపడానికి క్షేత్రస్థాయిలో పని చెయ్యనప్పుడు ఏమైంది మీ హిందుత్వం? 45 హిందూ పేదలు మతం మారుతుంటే వారిని ఆదుకోవడానికి ఈ పీఠాల వద్ద ఉన్న అపారమైన నిధులు ఖర్చు చెయ్యనప్పుడు ఏమైంది మీ హిందుత్వం? 46 సనాతన ధర్మాన్ని ఆధునిక విజ్ఞానంతో కలిపి యువతకు అర్థమయ్యేలా చెప్పడంలో విఫలమవుతున్నప్పుడు ఏమైంది మీ హిందుత్వం? 47 విదేశీయులు మన సంస్కృతిని విమర్శిస్తున్నప్పుడు మేధోపరమైన సమాధానాలు ఇవ్వకుండా కేవలం భావోద్వేగాలతో కాలం గడుపుతున్నప్పుడు ఏమైంది మీ హిందుత్వం?
48 ఆధ్యాత్మిక ఉన్నతిని ప్రబోధించే కొందరు గురువుల వ్యక్తిగత జీవితాలు వివాదాల్లో చిక్కుకున్నప్పుడు ఏమైంది మీ హిందుత్వం? 49 శాంతిని వెతుక్కుంటూ వచ్చే భక్తుల నుంచి పీఠాల పేరుతో రకరకాల రుసుములు వసూలు చేస్తూ ఆధ్యాత్మికతను వ్యాపారం చేస్తున్నప్పుడు ఏమైంది మీ హిందుత్వం? 50 కాలంతో పాటు మారుతున్న సామాజిక అవసరాలకు అనుగుణంగా ధర్మంలోని కఠినమైన నియమాలను సరళతరం చెయ్యలేనప్పుడు ఏమైంది మీ హిందుత్వం? 51 ఆదిశంకరులు కంచిలో పీఠం స్థాపించలేదని, అది కేవలం కుంభకోణం మఠం అని శృంగేరి పీఠం వాదిస్తున్నప్పుడు పీఠాల మధ్య ఈ ఆధిపత్య పోరు జరుగుతుంటే ఏమైంది మీ హిందుత్వం? 52 అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజకీయ నాయకులు అధికారంలో ఉన్నవారు శృంగేరి వెళ్ళి ప్రత్యేక పూజలు చేస్తున్నప్పుడు వారికి పీఠం నుండి పెద్ద పీట వేసినప్పుడు ఏమైంది మీ హిందుత్వం? 53 విఐపీలు వచ్చినప్పుడు సామాన్య భక్తులకి గంటల తరబడి ఎండలో వానలో నిలబెట్టి స్వామివారికి దూరం చేసినప్పుడు ఏమైంది మీ హిందుత్వం? 54 మరాఠీల ఆధీనంలోకి కన్నడ ప్రాంతం వెళ్తే హిందూ రాష్ట్ర విస్తరణ జరిగి బ్రిటిష్ వారిని నిలువరించగలిగేవాళ్ళం. అలాంటి అవకాశాన్ని పోగొట్టుకొని ఎన్నో హిందూ ఆలయాలు ధ్వంసం చేసి హిందువులు ఎన్నో ప్రాంతాల్లో ఓచ కోత కోస్తే అప్పుడు ఏమైంది మీ హిందుత్వం? 55 వేదం చదువుకున్న బ్రాహ్మణ యువతకు కేవలం పౌరోహిత్యం తప్ప ఇతర గౌరవప్రదమైన ఎటువంటి జీవనోపాధిని కూడా కల్పించడంలో ఈ పెద్ద పీఠాలు విఫలమవుతున్నప్పుడు ఏమైంది మీ హిందుత్వం? 56 సమాజంలో జరుగుతున్న అత్యాచారాలు, దౌర్జన్యాలు లేదా సామాజిక అన్యాయాలపై ఈ పీఠాలు మౌనవ్రతం వహించినప్పుడు ఏమైంది మీ హిందుత్వం? 57 శృంగేరి పీఠం మాత్రమే అసలైనదని చెప్పుకుంటూ ఇతర ప్రాంతాల్లో ఉన్న చిన్న చిన్న మఠాలను, ఇతర సిద్ధాంతాలను తక్కువ చేసి చూసినప్పుడు ఏమైంది మీ హిందుత్వం? 58 శృంగేరి వంటి సాంప్రదాయ పీఠాల పరిధిలోనికి ఆలయాల్లో కట్టుబాట్ల పేరుతో సామాన్యులు ఇబ్బంది పెడుతున్నప్పుడు ఏమైంది మీ హిందుత్వం? 59 పీఠానికి ఉన్న వేల కోట్ల ఆస్తులు, భూములు అన్యాక్రాంతం అవుతున్నా లేదా వాటిని కేవలం కొంతమంది వ్యక్తుల ప్రయోజనాలకే వాడుతున్నప్పుడు ఏమైంది మీ హిందుత్వం? 60 కాలం మారుతున్నా పాతకాలపు ఛాందస భావాలను వదలలేక యువతను ధర్మానికి దూరం చేస్తున్నప్పుడు ఏమైంది మీ హిందుత్వం? 61 ఆదిశంకరులు స్థాపించిన కేవలం 4 పీఠాలే అని శృంగేరి వాదిస్తుంటే కంచి కామకోటి పీఠం మాత్రం తాము 5వ పీఠమని, పైగా అది సర్వజ్ఞ పీఠం అని చెప్పుకుంటున్నప్పుడు ఈ ఆధిపత్య పోరులో ఏమైంది మీ హిందుత్వం? 62 శృంగేరి లాంటి పీఠాలు తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలపై పెత్తనాన్ని చేయాలి అని అనుకున్నప్పుడు మీ హిందుత్వవాదులు ఎక్కడికి వెళ్ళారు? 63 టిప్పు సుల్తాన్ ధనం, ఆభరణాలు పంపితే వాటిని తీసుకుని ఆయన విజయం కోసం సహస్రచండి, శతచండి హోమాలు చేస్తున్నప్పుడు ఏమైంది మీ హిందుత్వం? 64 పీఠాధిపతుల నియామకంపై లేదా మఠం ఆస్తులపై భక్తులు, శిష్యులు కోర్టులకు వెళ్ళి స్టేలు తెచ్చుకున్నప్పుడు ఆధ్యాత్మిక ఆస్థ లీగల్ నోటీసులు పాలవుతుంటే ఏమైంది మీ హిందుత్వం? 65 శృంగేరి వారు శంకరుల కాలం క్రీస్తు పూర్వం అని చెప్తే మరికొందరు క్రీస్తు శకం అని చెప్తున్నారు. కనీసం తమ స్థాపకుడి కాలంపైనే ఏకాభిప్రాయం లేనప్పుడు ఏమైంది మీ హిందుత్వం? 66 పండుగల తేదీల విషయంలో శృంగేరి సిద్ధాంతం ఒకలా, ఇతర పీఠాల సిద్ధాంతం మరొకలా ఉండి భక్తులను అయోమయంలో పడుతున్నప్పుడు ఏమైంది మీ హిందుత్వం? 67 జిగర్ స్వామి వంటి వారు ఇతర మతాల ఆచారాలపై స్పందించినప్పుడు శృంగేరి వంటి పెద్ద పీఠాలు ఎందుకు మౌనంగా ఉంటున్నా? ఈ వ్యూహాత్మక మౌనం వెనుక ఉన్న రహస్యం ఏమిటి? అప్పుడు ఏమైంది మీ హిందుత్వం? 68 విదేశీ ప్రయాణాలు చేస్తే ధర్మభ్రష్టం పడుతుందని గతంలో పీఠాధిపతులు నిబంధనలు పెట్టినప్పుడు నేడు అదే పీఠాల ప్రతినిధులు విదేశాల్లో పర్యటిస్తున్నప్పుడు ఏమైంది మీ హిందుత్వం? 69 శృంగేరి మఠం పరిధిలోనికి గ్రామాల వీధుల్లోకి లేదా ఆలయాల్లోకి దళితులు వెళ్లే విషయంలో నేటికి కొన్ని ప్రాంతాల్లో అప్రకటిత నిషేధాలు ఉన్నప్పుడు ఏమైంది మీ హిందుత్వం? 70 శంకరుల భిక్షాటన చేస్తూ ధర్మాన్ని కాపాడితే నేటి పీఠాధిపతులు వెండి, బంగారం పల్లకీల్లో ఊరేగుతూ రాజమర్యాదలు కోరుకుంటున్నప్పుడు ఏమైంది మీ హిందుత్వం? 71 ఆదిశంకరులు స్థాపించింది కేవలం 4 పీఠాలే అని, కంచిపీఠం శంకరులచే స్థాపించబడలేదని శృంగేరి వాదిస్తున్నప్పుడు ఈ గుర్తింపు కోసం కొట్లాడుకుంటున్నప్పుడు ఏమైంది మీ హిందుత్వం? శంకరాచార్య అనే బిరుదు కేవలం 4 పీఠాల వారికి చెందుతుందని, కంచి పీఠాధిపతులు ఆ పేరు వాడుకోకూడదని గతంలో వివాదాలు జరిగినప్పుడు ఏమైంది మీ హిందుత్వం? 73 ఒక పీఠం సిద్ధాంతాలను మరొక పీఠం అంగీకరించక పండితుల మధ్య వాదోపవాదాలు జరిగి ఒకరిని ఒకరు తక్కువ చేసుకుంటున్నప్పుడు ఏమైంది మీ హిందుత్వం? 74 వరదరాజ పెరుమాళ్ కోవెలలో ఒక స్మార్త బ్రాహ్మణుడి హత్య జరిగితే అప్పుడు ఎక్కడికి వెళ్ళారు ఈ హిందుత్వవాదులు? 75 కంచిమఠం భూములు మరియు పరిపాలన విషయంలో వారసత్వ గొడవలు కోర్టుల దాకా వెళ్ళి
లాయర్ల చుట్టూ తిరుగుతున్నప్పుడు ఏమైంది మీ హిందుత్వం? 76. ఒక పీఠంలో కొత్త స్వామిని నియమించేటప్పుడు ఇతర పీఠాల ఆమోదం ఉండాలని ఒకరు, అవసరం లేదని మరికొందరు వాదించుకుంటూ గందరగోళం సృష్టించినప్పుడు ఏమైంది మీ హిందుత్వం? 77. పూరీ గోవర్ధన పీఠం వారు కంచి పీఠాన్ని అంగీకరించమని బహిరంగంగా ప్రకటించినప్పుడు మఠాల మధ్య అనైక్యత చూసి భక్తులు ఆవేదన చెందుతుంటే ఏమైంది మీ హిందుత్వం? 78. హిందూ ధర్మంపై ఇష్టంతో వచ్చే విదేశీయులకు పీఠాల్లో ప్రవేశం మరియు దీక్షల విషయంలో ఒక పీఠం ఒప్పుకుంటే మరో పీఠం వ్యతిరేకిస్తున్నప్పుడు ఏమైంది మీ హిందుత్వం? 79. పీఠాధిపతి కావాలంటే కేవలం ఒకే కులానికి చెందిన వారి ఉండాలని నిబంధనను పట్టుకుని వేలాడుతూ మిగిలిన హిందువులను దూరం పెడుతున్నామని ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే ఆ వ్యాఖ్యలకు సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉన్నప్పుడు ఏమైంది మీ హిందుత్వం? 80. సిద్ధాంతపరమైన చర్చలు జ్ఞానాన్ని పెంచాలి, కానీ ఈ వ్యక్తిగత దూషణలకు వర్గ పోరాటాలకు దారి తీసినప్పుడు ఏమైంది మీ హిందుత్వం? 81. ప్రాచీన గ్రంథాల ప్రకారం శంకరుడు 4 పీఠాలే స్థాపించారని శృంగేరి వారు వాదిస్తారు. కానీ కంచి మఠం వారు ఆనందగిరి రాసిన శంకర విజయాన్ని ఉటంకిస్తూ కంచి 5వ పీఠం అని చెబుతారు. గ్రంథాల మధ్యనే ఇంతటి వైరుధ్యం ఉన్నప్పుడు, ఏది నిజమో తేల్చుకోలేనప్పుడు ఏమైంది మీ హిందుత్వం? 82. బ్రిటిష్ వారి కాలంలో కంచి మఠానికి సంబంధించిన అధికారాల విషయంలో గొడవలు జరిగినప్పుడు కలెక్టర్లు జోక్యం చేసుకుని తీర్పులు ఇచ్చారు. ఒక హిందూ పీఠం యొక్క ప్రాముఖ్యతను పరాయి మతస్థులైన తెల్లవారు నిర్ణయిస్తున్నప్పుడు ఏమైంది మీ హిందుత్వం? 83. నిజానికి కంచి మఠం చాలా కాలం కుంభకోణంలో ఉంది. 18వ శతాబ్దంలోనే అది కంచికి మారింది. ఈ చారిత్రక మార్పులను కప్పిపుచ్చి తామే ఆది నుండి ఉన్నామని చెప్పుకుంటున్నప్పుడు ఏమైంది మీ హిందుత్వం? 84. మరాఠా పీష్వాలు శృంగేరి మఠానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేవారు. ఆ సమయంలో ఇతర మఠాల ప్రాముఖ్యతను తగ్గించి చూసినప్పుడు, రాజ్యాధికారం కోసం ధర్మాన్ని వాడుకుంటున్నప్పుడు ఏమైంది మీ హిందుత్వం? 85. విజయనగర రాజుల కాలంలో శృంగేరి వెలుగొందింది. సామ్రాజ్యం పడిపోయాక మఠాలు తమ ఉనికి కోసం చిన్న చిన్న రాజుల వద్దకు వెళ్ళి వారిని పొగుడుతూ బిరుదులు ఇచ్చుకున్నప్పుడు ఏమైంది మీ హిందుత్వం? 86. ప్రజల్లో ఒంటరితనాన్ని పెంచి పోషిస్తున్న ఈ పీఠాలు అదే ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసుకొని ఎటువంటి సేవలు చేస్తున్నాయి అని గమనించట్లేదా? అప్పుడు ఏమైంది మీ హిందుత్వం? 86. ప్రజలలో అంటరానితనాన్ని పెంచి పోషిస్తున్న ఈ పీఠాలు అదే ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసే ఎటువంటి సేవలు చేస్తున్నాయని గమనించట్లేదా మీ హిందుత్వవాదులు? 87. నేడు రాజకీయ లబ్ధి కోసం ఆ చరిత్ర వక్రీకరిస్తున్నప్పుడు ఏమైంది మీ హిందుత్వం? 88. కొంకణి బ్రాహ్మణులు వారిని శృంగేరి పీఠం బహిష్కరించింది. కులాల లోపాలు, ఉపకులాల మధ్య ఇలాంటి వివక్షను చూపించి వారిని వేరు చేసినప్పుడు ఏమైంది మీ హిందుత్వం? 89. హిందూ రాజు మాన్సింగ్ అక్బర్ తరపున రాణా ప్రతాప్తో యుద్ధం చేశాడు. స్వధర్మం కోసం పోరాడే వారిని కాకుండా అధికారం కోసం పరాయి మతస్థుల కింద పనిచేసేవారిని అప్పట్లో పీఠాలు ప్రశ్నించలేనప్పుడు ఏమైంది మీ హిందుత్వం? 90. గతంలో దేవాలయంలో దేవదాసి వ్యవస్థ పేరుతో మహిళలపై జరిగిన దోపిడీని అప్పటి పీఠాధిపతులు ధర్మసమ్మతం అని సమర్థించినప్పుడు ఏమైంది మీ హిందుత్వం? 91. ధర్మంలోని లోపాలను ప్రశ్నిస్తే మతద్రోహి అని ముద్ర వేసి నోరు నొక్కేయాలి అని చూసినప్పుడు ఏమైంది మీ హిందుత్వం? 92. గడ్డం పెంచి కాషాయం గట్టి భక్తులను మోసం చేసే నకిలీ బాబాలను బహిష్కరించే ధైర్యం లేనప్పుడు ఏమైంది మీ హిందుత్వం? 93. హిందూ ధర్మం గురించి గొప్పగా చెప్తూ సొంత ఊరిలో శిథిలమవుతున్న గుడిని పట్టించుకున్నప్పుడు ఏమైంది మీ హిందుత్వం? 94. రాజకీయ నాయకులు అడుగులకు మడుగులు ఒత్తుతూ ధర్మాన్ని ఒక ఓటు బ్యాంక్ రాజకీయంగా మార్చినప్పుడు ఏమైంది మీ హిందుత్వం? 97. గాంధీ హత్యా పాపాన్ని సంఘంపై సెక్యులర్ వాదులు వేసినప్పుడు మేం కాదు అయ్యో అని ఆర్ఎస్ఎస్ ఎన్నిసార్లు రుజువు చేసుకున్న సెక్యులర్ వాదులకు బత్తాసు పలుకుతూ గాడ్సే ఆర్ఎస్ఎస్ వాది అని కుహనా హిందుత్వవాదులు అన్నప్పుడు ఏమైంది మీ హిందుత్వం? 98. పరమత దూషణ చేయడమే ధర్మరక్షణ అని భ్రమపడుతున్నప్పుడు, నిజమైన ఆధ్యాత్మికతను మర్చిపోయినప్పుడు ఏమైంది మీ హిందుత్వం? 99. పేదరికంలో ఉన్న హిందువులకు కనీస అవసరాలు తీర్చుకోలేక వారు మతం మారుతుంటే కేవలం తిట్టడానికి పరిమితమైనప్పుడు ఏమైంది మీ హిందుత్వం? 100. హిందుత్వం అంటే ఎదుటి మనిషిని ప్రేమించడమా లేక ఎదుటి మతంపై ద్వేషం పెంచుకోవడమా? ఈ స్పష్టత లేనప్పుడు ఏమైంది మీ హిందుత్వం? ఇక ముగింపు వ్యాఖ్య. జియర్ స్వామి వంటి వారు బయట వ్యక్తులపై విమర్శలు చేసే ముందు అసలు పీఠాల మధ్య ఉన్న ఈ అంతర్గత విభేదాలను, కోర్టు కేసులను పరిష్కరించుకొని హిందువులందరినీ ఏకం చేయాలి.
సొంత ఇల్లు చక్కదిద్దుకోకుండా పొరుగు వారిని విమర్శించడం ఏ రకమైన పద్ధతి? ఇది వాళ్ళు సంధించిన 100 ప్రశ్నలు. ఈ 100 ప్రశ్నలు కూడా నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. వాటిని మీరు చూసి మనం వీటినన్నింటినీ ఖండించగలమా, లేదు అన్నింటికీ కూడా మనం ఒప్పుకుంటామా, కొన్నింటిని ఖండించి కొన్నింటిని ఒప్పుకుంటామా, అసలు వేటికి మనం ప్రతిస్పందించగలం అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. స్వస్తి.